హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ కూడా యాడ్ చేస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనవరి మంత్ నుంచి కరెంట్ అఫైర్స్ డైలీ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ వాటిని కనుక చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఎస్సీ వర్గీకరణకు శాసనసభ అలాగే శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ అలాగే శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. శాసనసభ శాసన మండలి ఆమోదం తెలపడంతో ఎస్సీల్లో ఉపకులాల్ని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కలిగింది. దీనికి సంబంధించి కూడా మనము 1 month బ్యాక్ చూసాము. ఇందులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 15% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు అని లాస్ట్ 1 month బ్యాక్ చూసాము. సో ఇప్పుడు శాసనసభ అలాగే శాసన మండలి ఆమోదం కూడా లభించింది. దీంతో ఎస్సీలకు 15% రిజర్వేషన్ వర్తించనుంది. ఎస్సీలో ఉపకులాల్ని మొత్తం 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. అందులో గ్రూప్ 1లో వచ్చేసి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు మొత్తం 15 కులాలను కలిపి గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. అందులో వాళ్ళకి 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, వీళ్ళు మొత్తం 18 కులాలు, వీళ్ళకి 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు, వీళ్ళు మొత్తం 26 కులాలు ఉన్నాయి. ఇందులో గ్రూప్ 3లో వీళ్లకు 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మొత్తం 15% ఎస్సీ కులాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీగా ఎస్సీ వర్గీకరణ గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంది. సో అలాగే గ్రూప్ 1కి సంబంధించి 15 కులాలు ఏంటివి, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు, ఏ కులాలు ఏ గ్రూప్లో ఉన్నాయో చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే దేశంలో అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ. ఇటీవలే కూడా మనం చూసాము, ఒక నివేదికలో కూడా అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిందని. మరోసారి ఢిల్లీ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. 2024-25కు చెందిన చలికాలంలో ఒక క్యూబిక్ మీటర్కు PM 2.5 PM అంటే పర్టికులేట్ మ్యాటర్ 2.5 సాంద్రతతో 175 మైక్రోగ్రామ్స్ కాలుష్య కారకాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక వెల్లడించింది. అలాగే 2023-24 చలికాలంతో పోలిస్తే ఇది తక్కువనేనని పేర్కొంది. ఈ జాబితాలో 2వ స్థానంలో కోల్కతా నిలిచింది. అలాగే ఇందులో కోల్కతాలో PM 2.5 సాంద్రతతో 65 మైక్రోగ్రామ్స్ కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించారు. మన హైదరాబాద్లో 52 మైక్రోగ్రామ్స్ ఉన్నాయి అని ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. అలాగే నెక్స్ట్ రాడికల్ కంటెంట్ ఎనలైజర్ అంటే ఆన్లైన్లో తీవ్రవాద సైట్లను పసిగట్టే సాధనం. ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్సైట్లను సృష్టించి నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అలాంటి సైట్లను పసిగట్టే సాధనం రాడికల్ కంటెంట్ ఎనలైజర్ను బిట్స్ పిలానీ శాస్త్రవేత్తలు బిట్స్ పిలానీ విశ్వవిద్యాలయానికి చెందిన గోవా క్యాంపస్కి చెందిన విద్యార్థులు రూపొందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మాల్యా బాగ్చి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి 2025 మార్చి 17న బాధ్యతలు చేపట్టడం జరిగింది. CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించడం జరిగింది.
జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి నియామకంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. దీనికి సంబంధించి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక చూసినట్లయితే భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 124 క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఇతని నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. అంటే 1+33. ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అలాగే ఇతర న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతినే నియమిస్తారు. రాష్ట్రపతి అధికార ముద్ర చేత స్వయంగా సంతకం చేసిన ఆదేశం ద్వారా నియమించడం జరుగుతుంది. అలాగే హైకోర్టు న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతినే నియమించడం జరుగుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు అనగానే మనం రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి గవర్నర్ నియమించడం జరుగుతుంది అనుకుంటాము. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా రాష్ట్రపతినే వాళ్ళకు సంబంధించిన న్యాయమూర్తులను, అలాగే ప్రధాన న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. అంటే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలను పదవి చేపట్టే ముందు రాష్ట్రపతి లేదా అతను సూచించిన ప్రతినిధి ప్రధాన న్యాయమూర్తి పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 3వ షెడ్యూల్ రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో పేర్కొనబడిన విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, టుడే 19th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.